దూరంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా విజయ మనం ఎక్కడున్నాం ఇవాళ మనం ఉన్నాము శ్రీ హిందూ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వీళ్ళు ఆ స్టూడెంట్స్ ఏంటి ఏమన్నా మాట్లాడండి ఏదైనా పాట పాడండి పోలే పోలే అదిరిపోలే yes సో ఇలా అదిరిపోయే డైలాగ్స్ తో ఇక్కడ మా బ్యూటిఫుల్ గర్ల్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు మా హ్యాండ్సమ్ అబ్బాయిలు కూడా రెడీగా ఉన్నారు సో చూసేద్దాం కంటెంట్ ఉన్న వాళ్ళకి కట్అవుట్ అవసరం లేదు. లాస్ట్ బంచ్ మనదైతే వేరే కిక్కే వేరప్ప లాస్ట్ ఇచ్చే నాకు ఒక ఛాన్స్ ఇస్తావా? జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. నా రేంజ్ యాక్షన్ జరిగితే కానీ నా రియాక్షన్ బయటపడదు. కొన్నిసార్లు కట్అవుట్ చూసిన మేర డ్యూడ్ ఇప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? డైలాగ్స్ తో అండ్ మా అమ్మాయిలు కూడా అదిరిపోయేలా డైలాగ్స్ చెప్పేశారు. ఇంతకీ ఫస్ట్ రౌండ్ ఏంటి? మన ఫస్ట్ రౌండ్ పరుగో పరుగో. ఓకే సో మన ఫస్ట్ రౌండ్ పరుగో పరుగో ఆడడానికి ఫుల్ టు ఎనర్జీతో బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఓకే సూపర్. సో ఇలా ఎవరిని భయపెట్టకుండా సాఫ్ట్ గా అమ్మాయిలు మీరు వచ్చేయండి. ఓకే సో నీర్స్ ఎక్కడ కనిపించింది? ఇక్కడ అక్కడ అక్కడ ఎక్కడ లేదు. మన ఫస్ట్ రౌండ్ పరుగు పరుగులోకి వెళ్ళిపోతున్నాం. సో గైస్ లెట్స్ ప్లే పరుగో పరుగో. ఓకే సో మన ఫస్ట్ రౌండ్ ఆడడానికి మా బాయ్స్ ఆల్రెడీ ఫిష్ శాండిల్స్ తో రెడీగా ఉన్నారు. ఎలా ఉన్నారు వీళ్ళు? చేపలు పట్టే వాళ్ళు ఇలా చేపలు పట్టే వాళ్ళు ఇలానే ఉంటారా? టీమ్ లీడర్ కూడా అలాగే ఉంటది కదా, సేమ్ యాజ్ ఇట్ ఇస్ కదా. కాదు రోజు వీళ్ళు అది పట్టుకుంటారేమో, చేపలు పట్టుకుంటారేమో చెరువుల దగ్గర కూర్చొని. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కొంచెం, మనకైతే తెలియదు, మనం ఆ సైడ్ కూడా వెళ్ళాం కాబట్టి. ఓకే సో ఇప్పుడు ఏంటంటే మా బాయ్స్ అయితే ఈ శాండిల్స్ తో రెడీగా ఉన్నారు, కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు హీరో సింగ్ చూపిస్తాడు మాక్ చేసి. సో హీరో సింగ్ అక్కడ మన అబ్బాయిలకి కాదు, అక్కడ అమ్మాయిలకి కొంచెం తక్కువగా ఉంటుంది కదా, అర్థం కావాలి అంటే నేను అర్థం చేస్తారా? ఇలా రా, వెరీ సింపుల్ గా ఏం చేయాలి అర్థం కాదు కాబట్టి నేను అర్థం చేస్తా. మీరందరూ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. దిస్ ఈస్ ద బిగినింగ్ పాయింట్, దట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్. అక్కడ బౌల్ ఉంది కదా, ఆ బౌల్ లో 5 బాల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ తీసుకొని ఫస్ట్ ఇక్కడికి ఎవరు వస్తారో, సో టైమర్ అక్కడ స్టార్ట్ చేస్తే లాస్ట్ ఎవరైతే రీచ్ అవుతారో టైమర్ అక్కడ స్టాప్ చేస్తాం. సో ఫస్ట్ మాక్ చేసి చూపించు, మీరందరూ చూడండి. ఓకే సో హీరో సింగ్ మాక్ చేసి చూపించేశాడు. ఇప్పుడు వీరా సింగ్ చూపించినట్టు అందరూ ఒకేసారి 5 బాల్ తీసుకోవడం కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ తీసుకోవాలి. అర్థమైందా? ఓకే అదే చేయండి. సో స్టార్ట్ అంటావా? మా టీం కి నువ్వు చెప్పేదేంటి? మా టీం కి నువ్వు చెప్పేదేంటి? కొంచెం మీకు తెలియదు కదా మళ్ళీ. ఓకే బాయ్స్ రెడీ, పరుగో పరుగో, గెట్ సెట్ గో 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 గో. సో
సో గైస్ వి ఆర్ రెడీ రైట్. సో మనం వాళ్ళకన్నా తక్కువ టైంలో ఈజీగా ఎలా అయినా రీచ్ అయిపోతాం. సో మనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. సో మనం ఏ మాటలు వినకుండా మీరు ఎవరు మాటలు వినకుండా ఆ మాటలే వినండి, కాసేపు మీ చెవులని మూసేసుకోండి. సో వి ఆర్ రెడీ రైట్. ఏది హలో ఇక్కడ మేము గెట్ సెట్ గో అనే వరకు మీరు వెళ్ళేది లేదు. బాయ్స్ ఒక్కసారి చెప్పండి, ఈ వీళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో? మనుషులు అయితే లేరు కానీ మనుషుల్లో అస్సలు లేరంట. అబ్బా ఓకే బాయ్స్ రెడీ గెట్ సెట్ గో. ఇక్కడ గర్ల్స్ టర్న్ అయిపోయింది, బాయ్స్ టర్న్ అయిపోయింది. ఒకసారి మీ గర్ల్స్ స్కోర్ చెప్తావా? లేదు ఫస్ట్ బాయ్స్ టైమో చెప్తే. ఓకే బాయ్స్ టైమింగ్ వచ్చేసి 27.28 సెకండ్స్. వెల్ ప్లేడ్ వెల్ ప్లేడ్. మా గర్ల్స్ వచ్చేసి 19.62. ఓకే యాక్చువల్ గా ఇక్కడ ఏం జరిగిందంటే మన టైమర్ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ టైమర్ అంటే మనం జెన్యూన్ గా చెప్తే వాళ్ళు కొంచెం చీట్ చేశారు, కొంచెం కాదు చాలా చీట్ చేశారు. టైమర్ ఎవరి చేతిలో ఉంది? మాది ఇంతకి అదే చెప్తున్నాను, మీది మా చేతిలో ఉంది కాబట్టి జెన్యూన్ గా చెప్పాం మీకు, మీరు చెప్పలేదు. ఓడిపోతే ఎన్నైనా మాటలు వస్తాయి. ఇచ్చేసాము, గెలిపోయింది మీరు ఇచ్చేది, మేము ఆల్రెడీ తీసుకున్న తర్వాత. ఓకే సో ఈ రౌండ్ లో విన్నర్స్ మీరే. ఓకే రాజేష్ నీకెలా అనిపించింది పరుగో రౌండ్? చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ ఎంజాయ్మెంట్ మా లైఫ్ ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా ఎక్సైటింగ్ ఉంది. క్రాంతి కుమార్ నీకెలా అనిపించింది పరుగో? చాలా ఫన్నీగా అండ్ చాలా జాయ్ఫుల్ గా అనిపించింది, జిల్జిల్జిగా. ఓకే హీరా సింగ్ చౌహాన్ నీకెలా అనిపించింది రౌండ్ పరుగో? చాలా బాగా అనిపించింది. ఆ శాండిల్స్ వేసుకొని నువ్వు మాక్ చేసావు అండ్ మాక్ చేసి చూపించావు కదా, డెమో చేసి చూపించావు. అట్ ది సేమ్ టైం నువ్వు కూడా పార్టిసిపేట్ చేసి ఆడావు. నీకు ఎలా అనిపించింది 2 సార్లు 3 సార్లు పరిగెత్తడం? ఫన్నీగా అనిపించింది. అండ్ సో నేను ఫస్ట్ బాయ్స్ నుంచి తరపున చూపించాను వాళ్ళకి ఎలా చేయాలో, నేను చూపించాను ఎలా చేయాలో, నన్ను చూసి వాళ్ళు చేశారు, అందుకే గెలిచారు. ఓకే వివేక్ నీకెలా అనిపించింది పరుగో రౌండ్? వెరీ ఫనీ. ఓకే అండ్ వెరీ జాయ్ఫుల్. అండ్ వెరీ ఫనీ టు పార్టిసిపేట్. అండ్ చూడడానికి ఇంకా బాగుంది ఆడటం కంటే. అవునా? వాకింగ్ డిఫరెంట్ గా ఉంది చూడడానికి. ఓకే అందుకే చూడడమే బాగుంది. అంటే అందులో అమ్మాయిలు వాక్ చేస్తే మామూలుగా వాక్ చేస్తే బాగుంటుంది. బయట పెట్టేస్తే ఇంకేముంది, వాళ్ళ కామెడీ రన్నింగ్ అన్నమాట అది. నిహారిక చెప్పు నీకెలా అనిపించింది పరుగు రౌండ్? చాలా నచ్చింది నాకు. మర్మైడ్స్ చూస్తుంటే ఎలా ఉంటారంటే నాకు ఇప్పుడు తెలిసింది. నీకెలా అనిపించింది పరుగు ఫస్ట్ ఎండలో కదా చాలా ఫీల్ అయ్యాను ఎవరు చేస్తారు అని, కానీ తర్వాత ఎక్సైటింగ్ గా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. హారిక చెప్పు నీకెలా అనిపించింది పరుగు రౌండ్? It is so thrilling. I like this footwear. I don't want to leave now also. Okay, but you have to give it, okay? ఇంటికి తీసుకెళ్ళిపోదామా? గెలిచినందుకు తీసుకోండి. Very thrilling and interesting also. నీకెలా అనిపించింది పరుగు రౌండ్? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఓకే దేనికి ఎక్సైటింగ్ గా ఉంది? ఇలా ఎవరు నడవరు కదా. సో విజయ ఫస్ట్ రౌండ్ అయిపోయింది అండ్ ఈ సెకండ్ రౌండ్ ఏంటా అని చెప్పేసి మా అమ్మాయిలు కూడా అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కరెక్టేనా? ఇప్పుడు చూడు బాయ్స్ రెడీ టు ప్లే సెకండ్ రౌండ్. ఓకే మన సెకండ్ రౌండ్ హెడ్ విత్ మాస్క్. సో హెడ్ విత్ మాస్క్ ఆడడానికి మాస్కులు రెడీగా ఉన్నాయి. మరి హెడ్లు కావాలంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ని పిలిచాలి. సో మా టీం నుంచి బాయ్స్ అండ్ మా టీం నుంచి గర్ల్స్. ఓకే
సో మాస్కులకి హెడ్లు రెడీ. మీరు ఇద్దరు ఫ్రెండ్సా? అందుకే కలిసి వచ్చారు. నువ్వు నా ఫ్రెండ్ వా? ఎనిమిది ఫ్రెండ్ అవ్వు. ఓకే, ఏదో అడుక్కుంటున్నావు కాబట్టి అన్నాను. అడుక్కోవడం కాదు. ఓకే, సో కాసేపు ఈ రౌండ్ కి మనం ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు ఈ టీం నుంచి ఒకరు ఆ టీం కి వెళ్తారు, ఆ టీం నుంచి ఒకరు ఈ టీం కి వస్తారు. అంటే ఫ్రెండ్స్ అయిపోదాం కాసేపు. ఓకేనా? అరే సిగ్గుపడుతున్నాడు. గో దేర్. ఏ కొంచెం నవ్వుతో చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్ అని. నువ్వు నవ్వవా? నవ్వుతా. రాజ్ కుమార్ అండ్ అరవింద్ మీరిద్దరు స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఈ గేమ్ ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం ముందుకు వచ్చేసేయండి. సో ఇప్పుడు సింపుల్ గా ఏం జరుగుతుందంటే అరవింద్ అండ్ రాజ్ కుమార్ మాస్క్ వేసుకుంటారు. ఇక్కడ చందన అండ్ శ్రావ్య మీరిద్దరు గైడ్ చేస్తూ ఉంటారు. అంటే ఏం గైడ్ చేయాలి? లెఫ్ట్ రైట్ అని మీరు గైడ్ చేస్తుంటారు. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్స్ లో మీరందరూ ఏం చేస్తాం? ఆఫ్ కోర్స్ నాతో కలిపి మనం అందరం ఏం చేస్తాం? మిస్ గైడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఒక్కొక్కని ఒక్కొక్క కార్నర్ లో ప్లేస్ చేసేస్తాము. మిమ్మల్ని ఫుల్ టు కన్ఫ్యూజ్ చేస్తాము. ఎవరైతే ఫస్ట్ ఒకరి హెడ్ మీద నుంచి ఈ స్మైలీని పిక్ చేస్తారో దే విల్ బి ది విన్నర్. అది కూడా తక్కువ టైం లో ఉంటుంది. ఓకే, రెడీ? అరవింద్ రెడీ? Ready with the timer? So get set. Go. Go. So ready to play? Get set, go! So guys, well played and Vijay. ఇక్కడ అరవింద్ అండ్ రాజ్ కుమార్ వీళ్ళు ఆడినప్పుడు 1.35 లో వీళ్ళు రీచ్ అయ్యారు. చంద్ర అండ్ శ్రావ్య ఆడినప్పుడు 29.78 కి రీచ్ అయ్యారు. సో ఇక్కడ విన్నర్స్ ఎవరంటే తక్కువ టైం లో ఎవరైతే రీచ్ అయ్యారో ఈ టీం నుంచి దే విల్ బి ద ఫైనల్ విన్నర్. సో విన్నర్స్ ఎవరు? అరవింద్ అండ్ చందన. కంగ్రాచులేషన్స్. చంద్ర ఎలా అనిపించింది హెడ్ విత్ మాస్క్ రౌండ్? థ్రిల్లింగ్ గా అనిపించిందా? ఎందుకు? అచ్చా కనిపించకపోతే థ్రిల్లింగ్ గా ఉంటదా? అందరూ అరుస్తున్నారు. ఎప్పుడైనా ఆడేవా? దాని లోపల చాలా కూల్ గా బాగుంది. దీని లోపల కూల్ గా ఉందా? షూరా? ఓకే, దీని లోపల కూల్ గా ఉందంట. వెరీ నైస్. సో అరవింద్ చెప్పు, అరవింద్ ఎలా అనిపించింది నీకు ఈ రౌండ్? చాలా బాగుంది.
ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసిన కాబట్టి చాలా థ్రిల్లింగ్గా ఉంది, ఎక్సైట్మెంట్ కూడా ఉంది. శ్రావ్య చెప్పు శ్రావ్య, నీకు ఎలా అనిపించింది హెడ్ విత్ మాస్క్ అనే రౌండ్? యాక్చువల్ ఫస్ట్ టెన్స్డ్ కాకపోతే మాస్క్ పెట్టుకున్న తర్వాత ఏం కనిపించలే, ఏం ఆడతానో కూడా తెలియదు. అందుకే కనిపించొద్దనే మేము ఆ పాట్ పెట్టాం. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఓకే చెప్పు, నీకు ఎలా అనిపించింది రౌండ్? ఫుల్ థ్రిల్లింగ్ అనిపించింది, ఫుల్ ఎక్సైట్మెంట్. ఓకే, అండ్ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్ గా ఈ పోకిరిని తట్టుకోలేము. సో విజయ్ ఫస్ట్ రౌండ్ పరుగు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ మన సెకండ్ రౌండ్ హెడ్ విత్ మాస్క్ కూడా అయిపోయింది. అండ్ థర్డ్ రౌండ్ ఏంటి? మన థర్డ్ రౌండ్ ఆడే ముందు ఫస్ట్ నేను బాయ్స్ ని పిలవాలనుకుంటున్నాను. బాయ్స్ విత్ ఫుల్ టు ఎనర్జీ. సూపర్. ఛాన్స్ వాళ్ళు ఇస్తారా? ఎప్పుడు వద్దామా దాన్నే ఎక్సైట్మెంట్ అంటారు. నువ్వు జరుగు. ఓకే కమ్ కమ్ గర్ల్స్. కానీ మీ అమ్మాయి మంచి నవ్వుతూ వచ్చారు, అది నాకు బాగా నచ్చింది. ఓకే, సో మన థర్డ్ రౌండ్, ఇక్కడ థర్డ్ రౌండ్ కి కావాల్సిన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మన థర్డ్ రౌండ్ ఏంటంటే మెడలో మాల. ఓకే, సో మరి ఇక్కడ మనము ఈ రౌండ్ లో కూడా మన ఫ్రెండ్షిప్ ని కొనసాగిద్దాము. వాట్సే ఓహో ఇలా కూడా ఇస్తారా షేక్ హ్యాండ్? మాకు తెలియదు అలా. సో ఇక్కడ నుంచి ఒక అమ్మాయి అక్కడికి వెళ్తుంది, ఒక అబ్బాయి ఇటు వస్తున్నాడు. ఓకే గో. సో ఓకే విజయ, ఇక్కడ మా టీం నుంచి నీ పేరేంటి? నందిని వస్తుంది. ఇక్కడ పేరు నళిని. నళిని. దేర్ మైక్ ఇచ్చేసేయ్. ఎన్ స్క్వేర్ బ్యాటిల్ కి రెడీగా ఉన్నారు. ఎన్ స్క్వేర్ దట్ ఈస్ నళిని అండ్ నందిని వచ్చేస్తున్నారు. మన మెడలో మాల ఆడడానికి మన ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ముందుకు వచ్చేసేయండి. సో కమ్. ఇప్పుడు ఏం చేయాలని ఏమైనా గెస్సా? ఎనీ గెస్? నో గెస్ కదా. యాక్చువల్లీ ఏం లేదు, తన చేతిలో మాస్క్ ఉంది కాబట్టి ఇద్దరికి ఒక్కొక్క మాస్క్ వేస్తాం. ఓకే, ఒక్కొక్క మాస్క్ వేసిన తర్వాత వీళ్ళిద్దరిని ఒక్కొక్క ప్లేస్ లో నిల్చోబెట్టేస్తాం ఆ కార్నర్ లో. అక్కడ నుంచి మొత్తం మీరు అందరూ మిస్గైడ్ చేస్తుంటారు యాజ్ టీజ్ గా. సో ఈ మాలలు కూడా వీళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళ కరెక్ట్ పర్సన్ ని చూస్ చేసిన తర్వాత ఆ మాల వాళ్ళ దగ్గర వేసేస్తారు. మాల ఎవరి దగ్గర వేయాలి, ఎవరి మెడలో వేయాలంటుంది. ఏం లేదమ్మా, నళిని నువ్వు నందిని మెడలో వేయాలి, నందిని నువ్వు నల్లి మెడలో వేయాలి. ఇది వేసుకో. 1 2 3. విజయ్ రెడీ? రెడీ, గెట్ సెట్ గో.
నాగార్జున and శివ కూడా రెడీగా ఉన్నారు. సో మనం డైరెక్ట్ ఆటలోకి వెళ్ళిపోదామా? నళిని అండ్ నందిని రెడీ టు ఫైట్ నాగార్జున and శివ. So get set. Go. Nagarjuna ready? Shiva ready? Guys, well played and Vijaya. ఇక్కడ నందిని అండ్ నళిని ఆడినప్పుడు 1 minute 33 seconds లో రీచ్ అయ్యారు అండ్ శివ అండ్ నాగార్జున ఆడినప్పుడు ఎంత టైం లో రీచ్ అయ్యారు? 1 minute 12 seconds లో రీచ్ అయ్యారు. సో తక్కువ టైం తో రీచ్ అయింది శివ అండ్ నళిని. నైస్. ఒకసారి మెడలో మాల వేసింది కూడా నళిని టు నందిని అండ్ శివ టు నాగార్జున. సో ఈ టీం మనమే విన్నర్స్. నళిని నీకెలా అనిపించింది? చాలా బాగుంది, చాలా సరదాగా ఉంది. సరదాగా ఉందా? ఎందుకు సరదాగా ఉంది? కానీ అబ్బాయి మెల్ల అమ్మాయి వేయడం. శివ నీకెలా అనిపించింది మెడలో మాల? ఈ గేమ్ చాలా బాగుంది. నందిని నీకెలా అనిపించింది రౌండ్? సూపర్ బాగుంది. నాగార్జున ఓకే చెప్పు నీకెలా అనిపించింది మెడలో మాల అనే రౌండ్? చాలా ఎంజాయ్ఫుల్ గా అనిపించింది, జాయ్ఫుల్ గా అనిపించింది. జాయ్ఫుల్ గా అనిపించింది. సో విజయ ఫస్ట్ రౌండ్ పరుగు సక్సెస్ఫుల్ గా అయిపోయింది అండ్ సెకండ్ రౌండ్ హెడ్ విత్ మార్క్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది అండ్ థర్డ్ రౌండ్ మెడలో మాల కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది అండ్ ఈ ఫోర్త్ రౌండ్ ఏంటా అని ఇక్కడ మన స్టూడెంట్స్ అందరూ ఎనర్జీతో వెయిట్ చేస్తున్నారు. సో వాట్ ఇస్ ద ఫోర్త్ రౌండ్? మన ఫోర్త్ రౌండ్ సై అంటే సై. సో సై అంటే సై ఆడడానికి మా అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో వెల్కమ్ దెమ్. నీకు ఎపిసోడ్ కి పైత్యం పెరిగిపోతుంది, తొందర పెరిగిపోతుంది. కొంచెం నేను పిలిచినంత వరకు నాకు ఆ స్పేస్ ఇవ్వచ్చు కదా. ఓకే ఇప్పుడు అంటే హీరోలు ఎప్పుడు లేటెస్ట్ గా వస్తారు కదా, లేట్ గా తీసుకోవాలమ్మా. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఇప్పుడు బాయ్స్ వచ్చేసండి. బాయ్స్ చెప్పండి అమ్మా, ఇక్కడ మనం స్పేస్ తీసుకోవాలా? ఒకసారి చెప్పండి వాళ్ళకి. గర్ల్స్ ఇగో మైక్. యాక్చువల్లీ నేను ఒక చెప్తా సింపుల్ గా విజయ. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే అమ్మాయిలను చూసే జెలస్ అవుతారు, రైట్? కరెక్టే కదా. సో అబ్బాయిలకు అలాంటి జెలస్ ఉండదు కాబట్టి నాకు ఈ టీమ్ లీడర్ ని ఇటు పంపించాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ప్లేట్ మార్చావా? ఓకే ఫైన్. సో ఫైనల్ గా లాస్ట్ రౌండ్ రాగానే బాను ఇలా పార్టీ చేంజ్ చేసేస్తాడు. సో గర్ల్స్ మనం ఎప్పుడు ఒకటే. సో ఆడదామా? సో విజయ యాక్చువల్ గా ఈ గేమ్ కూడా అందరికి ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే విల్ స్టార్ట్ అప్ ద రౌండ్. ఓకే ఓకే. ఈ గేమ్ ఏంటి తెలుసుకోవాలని లేదా? ఉంది కదా, ఈగర్నెస్ ఉంది కదా. అలా ఈగర్నెస్ కనిపించట్లేదు ఎక్కడ? ఓకే ఏంటి ఈ కార్పెట్ ఏంటి, ఆ ఫ్లవర్స్ ఏంటి, ఆ చాక్లెట్స్ ఏంటి, ఆ బాల్స్ ఏంటి, ఆ ఫ్రూట్స్ ఏంటి? ఇప్పుడు ఇది ఏం చేయాలి అంటే వెరీ సింపుల్ గా ఇక్కడ కార్పెట్ మీద వేసిన ఫ్రూట్స్, చాక్లెట్స్, బాల్స్ అండ్ ఫ్లవర్స్ ని ఒక పర్సన్ గర్ల్స్ టీం నుంచి ఒక గర్ల్ ఇందులో బోర్లా పడుకుంటుంది, నలుగురు మోస్తారు. బాయ్స్ టీం నుంచి ఒక అబ్బాయి బోర్లా పడుకుంటాడు, నలుగురు మోస్తారు. సో పడుకున్న పర్సన్ ఇక్కడ
నుంచి ఆ ఎండ్ వరకు ఏవేవి అవుతున్నాయో చాక్లెట్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా బాల్ అయినా పిక్ చేసుకొని ఈ కార్పెట్ లో వేస్తారు. ఓకే, ఈ కార్పెట్ లో వేసి అక్కడి వరకు వెళ్తారు. రిటర్న్ లో ఏం పిక్ చేసుకోకుండా డెస్టినేషన్ పాయింట్ ఇక్కడ రీచ్ అవుతారు. ఓకే గెట్ సెట్ గో. సో చాక్లెట్ ఏం తినదు ఇక్కడ. అరే ఫాస్ట్ కొంచెం ఫాస్ట్ తీసుకెళ్ళండి, ఇంకొంచెం ఫాస్ట్, ఇంకా ఫాస్ట్, ఇంకా ఫాస్ట్, ఇంకా ఫాస్ట్ తీసుకెళ్ళండి. అదేసే లోపలేసే అన్ని నీ మాట్లాడుకో బ్యాక్ అయితే మాట్లాడితే ఇంకా ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్, ఇంకా ఫాస్ట్ ఏసే 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 ఫాస్ట్ ఏసే ఏసే పైన పైన స్వీట్ ఫాస్ట్ బాల్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6. ఇప్పుడు ఫ్లవర్స్ కౌంట్ చేద్దాం. 1 2 సో ఇప్పుడు చాక్లెట్స్. ఓకే, 1 2 3 4 5 6. సో 6 చాక్లెట్స్. అండ్ ఇప్పుడు ఫ్రూట్స్ 1 2 3 4 5 6 7 8. టోటలీ 8 ప్లస్ ఇక్కడ 8. ఓకే 9 9 plus 10 11 12 13 14 15 16 fruits. Okay, now it's boys turn. ఒకసారి అక్కడ సై అంటే సై. సో యు ఆర్ రెడీ రైట్? సో గెట్ సెట్ గో. చీట్ చేస్తారు కాబట్టి నేను సింపుల్ గా చెప్తున్నాను. ఓకే, అలా చీట్ చేయకూడదమ్మా మీరు. ఇది 1, ఇది 2, ఇది 3, కౌంట్ చేయండి. 4 ఫ్లవర్స్. ఓకే, సో ఇప్పుడు చాక్లెట్స్ కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4. సో ఇప్పుడు బాల్ కౌంట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు ఫ్రూట్స్ కౌంట్ చేస్తున్నాం. 1 2 3 1 2 ఒక నిమిషం 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇప్పుడు ఇద్దరు టర్న్స్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఒక ట్విస్ట్ మాత్రమే. ఆ ట్విస్ట్ ఏంటో చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనము ట్విస్ట్ అన్నాను కదా, ఆ ట్విస్ట్ ఈ 4 చిట్స్. ఈ 4 చిట్స్ విల్ డిసైడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్కోర్. ఈ 4 చిట్స్, ఒకటి ఫ్లవర్స్ కి, ఒకటి ఫ్రూట్స్ కి, ఒకటి బాల్స్ కి అండ్ ఒకటి చాక్లెట్స్ కి స్కోర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బాయ్స్ స్కోర్ చూద్దామా? పిక్ చేయండి ఒక్కొక్కరు. ఎంత. ఓకే, సో బాయ్స్ ఫస్ట్ ఏం స్కోర్ చూస్తారు మీరు? చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి? 4 చాక్లెట్స్ కి స్కోర్ ఓపెన్ చేయండి. ఎవరో ఒక్కరు 30 into 4. ఫ్లవర్స్ చూద్దామా? ఓకే, 4 ఫ్లవర్స్ కి స్కోర్ 4 into 10. 12 ఫ్రూట్స్ కి స్కోర్. లక్ష్మీదేవి కనికరించింది. 100. 7 బాల్స్ కి స్కోర్ 50. ఓకే,
సో బాయ్స్ స్కోర్ అంతా అయిపోయింది. ఇప్పుడు గర్ల్స్ స్కోర్ చూద్దాం. గర్ల్స్ స్కోర్ బాయ్స్ మీరే తీయాలి. హలో 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 ఇక్కడ కూడా వచ్చిందా లెమన్ ఎఫెక్ట్? సో 16 ఫ్రూట్స్ కి స్కోర్ ఎవరు ఓపెన్ చేస్తారంటే చేసేయ్. నువ్వు వద్దు, మాకు ఇంకొకరు కావాలి. చేసేసండి ఆల్రెడీ 30. 2 ఫ్లవర్స్ కి స్కోర్ ఓపెన్ చేయి. ఓపెన్ చేసి అక్కడ చూపించు. ఎంత? 100 is equal to 200. 6 చాక్లెట్స్ కి స్కోర్ నుతి 50. 6 into 30. 300. 6 బాల్ 6 balls కి 10. 60. ఇంత పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ వచ్చా నీకు? ఇప్పుడు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ యార్. అందుకే ప్రాక్టీస్ అయిపోయింది. ఫైనల్ స్కోర్ ఓకే. సో చిట్స్ కూడా అయిపోయాయి. చిట్స్ అయిపోయాక మా గర్ల్స్ స్కోర్ చూస్తే 1040. మా బాయ్స్ స్కోర్ చూస్తే 1710. సో ఫైనలీ బాయ్స్ విన్నర్స్. ఓకే బాయ్స్ విన్నర్సా? కాదా? ఇక కాదు, ఒక్కళ్ళదైనా లక్కీ హ్యాండ్ ఉందా? ఇక్కడ చూడు, పెద్ద అంటే ఫ్రూట్స్ కో దేనికో 100 తీసింది, గెలిపించింది. భావన నీకెలా అనిపించింది? సై అంటే సై చాలా బాగుంది. మోయడం బాగుందా? అస్సలు బాగాలేదు. మరి ఏం బాగుంది? చూడడానికి బాగుంది. చూడడానికి బాగుందా? అంటే అబ్బాయిలు ఆడేటప్పుడు చూడడానికి బాగుందా? స్పెషల్లీ అక్కడ ఆ పర్సన్ పడుకొని ఈ పర్సన్ పడుకొని పిక్ చేస్తుంటే చూడడానికి బాగుంది కదా? ఎస్, మనం అమ్మాయిలు అంతే సైకోస్. సుష్మా నీకెలా అనిపించింది? ఎంజాయ్ఫుల్ గా అనిపించింది, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అక్కడ పడుకొని నడవడం అంటే ఇంకా థ్రిల్లింగ్ గా ఉంది చాలా. అంటే ఒక మనిషిని పడుకోబెట్టడం, మిగతా నలుగురు మోయడం అంటే బాగుంది. బాగుంది. ఆ కాన్సెప్ట్ నచ్చిందా నీకు? స్పెషల్లీ ఈ గేమ్ డిజైనింగ్ నచ్చింది నీకు? ఓకే, అక్కడ కార్పెంట్ వేసి అక్కడ ఫ్రూట్స్ పిక్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇంకా చాక్లెట్స్ అని చెప్పు. ఫ్రూట్స్ ఏమన్నా అక్కడ? చాక్లెట్స్ ఫ్రూట్స్ నేను 100 పిక్ చేసాకే మీరు గెలిచారు అక్కడ. అదే వెరీ నైస్. చెప్పు, సై అంటే సై రౌండ్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ గేమ్ నేమ్ వినా కానీ నువ్వు వేరే రా ఉంటది అనుకున్నా గేమ్, కానీ చూసేసరికి ఇలా ఒక పర్సన్ ని పండబెట్టి మరి 4 members అలా పిక్ చేయడం ఒక పర్సన్ ని పండబెట్టి 4 నిలబెట్టి చాలా డిఫరెంట్ గా ఉంది. వెరీ నైస్. ఓకే, సో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఓకే ఓకే ఓకే. సాధన నీకెలా అనిపించింది? సై అంటే సై రౌండ్ ఎగ్జైటింగ్ అంతేనా? మార్వెలస్. ఇంకా మైండ్ బ్లోయింగ్. మోయడం ఎలా అనిపించింది? ఫన్నీ అనిపించింది. అలేఖ్య నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. అందరు మోస్తుంటే కింద పడిపోతానేమో అని భయం కూడా వేసింది. కానీ సంతోషం ఎక్కువ ఉన్నట్టు చాలా ఉంది. చాలా అంటే చాలా ఉంది. హ్యాపీనెస్, చాలా ఎక్సైట్ గా ఉంది. బాగుంది. నైస్. ఓకే, హర్షవర్ధన్ చెప్పు, నీకు ఎలా అనిపించింది సై అంటే సై రౌండ్? దాంట్లో పడుకోవడం చాలా బాగా అనిపించింది. నీ మనోభావాలు ఓకే, తర్వాత వాళ్ళ మనోభావాలు కూడా బయటకు వస్తాయి. ఇక్కడ బాగానే చెప్పావు. సో అంతే నా ఎక్స్పీరియన్స్. శ్రీనాథ్ చెప్పు, నీకు ఎలా అనిపించింది సై అంటే సై రౌండ్? మస్తు థ్రిల్లింగ్ గా ఉంది. కాకపోతే వెయిట్ లిఫ్ట్ చేస్తుంటే చాలా కష్టంగా ఉంది. ఎన్ని బూతులు వస్తాయి కక్కేసే కక్కి. కాదు, ఈ కట్అవుట్ అలా అంటే మరి ఆ కట్అవుట్లు ఏమనాలి? ఈ రౌండ్ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఎక్సైటింగ్ గా ఉండింది ఆడేటప్పుడు. నైస్ నైస్ నైస్. తిని మోసిన ఫీలింగ్ చెప్పమని చెప్పా. చాలా బరువు ఉన్నాడు, అసలు అనుకోలేదు. ఓకే, నీ మనసులో భావన చెప్పవా ఒకసారి? ఈ సై అంటే సై రౌండ్ ఎలా అనిపించింది? ఈ సై అంటే సై రౌండ్ చాలా బాగుంది. వెరీ భావన గురించి చెప్పకు, నీకు ఈ గేమ్ రౌండ్ గురించి చెప్పు. సై అంటే సై గేమ్ చాలా బాగుంది. వెరీ జాయ్ఫుల్ గా ఉంది ఈ గేమ్. సో విజయ, ఫైనలీ ఫస్ట్ రౌండ్ పర్గో అండ్ సెకండ్ రౌండ్ హెడ్ విత్ మాస్క్ అనే రౌండ్ కూడా సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది. అండ్ థర్డ్ రౌండ్ మెడలో మాల కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది. అండ్ మన ఫోర్త్ రౌండ్ సై అంటే సై. ఈ రౌండ్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయినా సరే ఈ ఎనర్జీ ఎక్కడ తగ్గుతుందా? అస్సలు తగ్గట్లేదు. యాక్చువల్లీ ఎనర్జీ ఎందుకు తగ్గట్లేదు? బికాస్ అబ్బా బూస్ట్ అంటున్నారు. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఓకే, అవన్నీ పక్కన పెడితే ఈ రోజు ఫైనల్ త్రూ అవుట్ ఎపిసోడ్ లో మనకు కాసేపు డిబేట్ నచ్చింది, కాసేపు ఫ్రెండ్షిప్ అయింది, కాసేపు బాయ్స్ గెలిచారు, కాసేపు గర్ల్స్ గెలిచారు. కానీ ఇక్కడ అమ్మాయిలు గెలిచారా అబ్బాయిలు గెలిచారా అనేది ఇంపార్టెంట్ కాదు. ఫైనల్ గా గెలిచింది ఎవరు? సో విజయ, ఈ ఎనర్జీ, ఈ జోష్, ఈ యాక్టివ్నెస్ ఇదంతా ఇలాగే ఉంటది. బట్ మనం ఇలా పడిపోతున్నాం. సో వ్యూయర్స్, ఇదండి ఇవాల్టి మన So once again, thank you so much to the students and even faculty, especially Sri Hindu College ki inta support చేసినందుకు. శ్రీ హిందూ కాలేజ్ కి అండ్ స్పెషల్ గా మన వ్యూయర్స్ అందరికి కూడా
థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఈ జోష్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్ టు జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరమ